సోదరి సహోదరులారా, తపస్కాలము, శ్రమల కాలము దేవుని యొక్క మరణకాలముగా విని ఉన్న మనము ఇది ఒక అనుగ్రహ కాలముగా గుర్తించుకోవాలి. దేవుడు అనుగ్రహాలను, కృపా వరాలను ప్రసాదించే కాలముగా గుర్తించుకోవాలి. మనిషిగా మనందరము కూడా ఉపవాసాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ మనము దేవునికి దగ్గరగా అవ్వాల్సిన సమయము ఈ ప్రత్యేక కాలము, మన అనుగ్రహ కాలము. దేవుని యొక్క వరప్రసాదాలను పొందటానికి, దేవుడు ఇచ్చే అనుగ్రహాలను పొందటానికి మనము సిద్ధపరుచుకోవాలి. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘంగా ఆధ్యాత్మిక శక్తిని పొందాలి. యేసు ప్రభు ఏ విధంగా అయితే మనందరికీ ముందుగానే తన యొక్క శ్రమలు ఎలా ఉంటాయో చూపిస్తూ ఉన్నాడు, శోధనలు ఎలా ఉంటాయో తెలియచేస్తూ ఉన్నాడు, కష్టాలు ఎలా ఉంటాయో, ఆకలి బాధలు ఎలా ఉంటాయో అన్నీ కూడా తెలియచేసి ఉన్నాడు. అది మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదివినట్లయితే, దేవుడు 40 రాత్రులు పగర్లు ప్రార్థన చేయగా, ఆ ప్రార్థన ముగించిన తర్వాత సైతాను ఆయనను ఎడారికి తీసుకువెళ్ళినదని వాక్యము సెలవిస్తున్నది. మన ప్రార్థనలో, మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించేటప్పుడు, మరి ముఖ్యముగా ఈ అనుగ్రహ కాలములో మనము చేసే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాల వల్ల మనము దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా? తపస్కాలంలో 4వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ 4వ ఆదివారంలో మనకు ప్రభు సెలవిస్తున్నాడు. మొదటి పట్టణం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దేవుని తిరస్కరించారు, దేవుని ఆజ్ఞలను పాటించలేదు, మరీ ముఖ్యముగా విశ్రాంతి దినమును భంగపరిచారు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే తల్లి తిరుసభ మనకు ఇచ్చిన కట్టడల్లో ఒక కట్టడ అదే. ఏంటి ఆ కట్టడ? ఆదివారములోను అప్పు పండగలలోనూ శరీరమైన కష్టమైన పని చేయక నిండు పూజలో పాల్గొందుగాక. అలా నిండు పూజలో పాల్గొన్నప్పుడు మాత్రమే దేవుని వరాలు పొందుతూ ఉంటాం. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా పూర్తి చేసే శక్తిని దేవుడు ప్రసాదిస్తూ ఉంటారు. కొంతమంది విభూతి బుధవారం రోజు ఉపవాసం చేస్తానని, దాన ధర్మాలు చేస్తానని, ఎక్కువ సమయం ప్రార్థనకి ఇస్తానని ఎన్నో ప్రమాణాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఉండే కొద్దీ ఏమైపోతూ ఉంటాం? క్షీణించిపోతూ ఉంటాం, బలహీన పడిపోతూ ఉంటాం. ఎందుకనగా శోధనలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని పాపాన్ని అంటగట్టుకుంటూ ఉంటాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈజిప్టు దాస్యం నుండి కూడా దేవుడు రక్షించి వాగ్దాన భూమి ప్రసాదిస్తూ ఉండగా, వారు దారిలో మాకు అన్నం లేదని, దాహమొగుచడానికి నీళ్లు లేవని, ఇలా ప్రతి విషయంలోనూ మోషే ప్రవక్తను శోధిస్తూ ఉన్నారు. కానీ మోషే దేవునికి ప్రార్థించగా వారికి మన్నాను ప్రసాదించాడు, పవిత్రమైన నీటిని ప్రసాదించాడు. అయినా ఈ యొక్క మనుషులు ఎలా ఉన్నారంటే క్రూరంగా, చాలా అందహీనంగా వారి జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనతో ఉండటానికే దేవుడు తన యొక్క ఏకైక కుమారుని మనకి ప్రసాదించాడు. అందుకే తపస్కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన
త్రిబుల్ R అంటూ ఉంటాం. త్రిబుల్ R అంటే రామ్ చరణ్ లేకపోతే ఎన్టీ రామారావు కలిసి రాజమౌళితో చేసిన సినిమా కాదు. త్రిబుల్ R అంటే రిమెంబర్, రిపెంట్ అండ్ రీకనెక్ట్ విత్ జీసస్. రిమెంబర్ ఆల్వేస్ ద టెంప్టేషన్స్ ఆర్ విత్ యూ. శ్రమలు అనేది, శోధనలు అనేది ఎప్పుడు నీతోనే ఉంటాయి. శ్రమలు లేని జీవితం ఉండదు, కష్టాలు లేని జీవితం ఉండదు, బాధ లేని జీవితం ఉండదు. అందుకే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ప్రభు శ్రమలు ఏ విధంగా అయితే ఉన్నాయో మన జీవితంలో కూడా శ్రమలు అదే విధంగా ఉంటాయని. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల కోసం నువ్వు ప్రాయశ్చిత్తపడాలి. ఎప్పుడైతే పాపము చేస్తున్నావో, పాపము చేసిన వెంటనే నీకు గుర్తుకు రావాల్సింది, నేను దేవునికి దూరం అయ్యాను కాబట్టి పాప సంకీర్తనము చేయాలి. అందుకే తల్లి తిరుసభ మనకిచ్చిన దివ్య సంస్కారాల్లో ఒక అమూల్యమైన సంస్కారం పాప సంకీర్తనం. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఎంతమంది పాప సంకీర్తనం చేస్తున్నారు అనగా చేతులు ఇక్కడ వరకే వస్తాయి, పూర్తిగా రావు. ఎందుకంటే పాప సంకీర్తనం అనేది మర్చిపోతూ ఉన్నాం. పాప జీవితానికి అంటిపెట్టుకుంటున్నాము కానీ పాపాన్ని విడిచిపెట్టడానికి ముందుకు రావట్లేదు. నేను పాపిని అంటాం. పాపము అనగా పాపి పరలోకము ముందు మర్చిపోవటమే పాపం. పాపము అంటే పాపి అంటే పాపులమైన మనం, అంటే పరలోకం ముందు నిలవలేకపోవటమే పాపం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ యొక్క హృదయము మంచిగా లేకపోతే, నీ హృదయము దేవునికి ఇచ్చే విధంగా లేకపోతే నీ జీవితం వ్యర్థము. అందుకే దివ్య సంస్కారముగా దేవుడు ప్రసాదించాడు ఏంటంట, అది పాప సంకీర్తనము చేయమని. కానీ మనందరం గుర్తుపెట్టుకో, ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తనం చేస్తే చాలు అనుకునే మనుషులు ఉంటారు. ఆ రోజుల్లో గురువులు లేక ఎక్కడో ఉన్నంత వల్ల కనీసం ఒక్కసారైనా పాప సంకీర్తనం చేయమంటే దాన్ని గట్టిగా పట్టుకొని మనం తిరుగుతూ ఉంటాం. మరి సంవత్సరం మొత్తం స్నానం చేయకుండా అలా ఉండగలమా? బాహ్య శుద్ధి అనేది మనం ఎంతగా ఆరాటపడుతున్నామో, ఆధ్యాత్మిక శుద్ధి అనేది, ఆత్మీయ శుద్ధి అనేది చాలా ముఖ్యం. ఆత్మశుద్ధి లేని వాళ్ళు మనము జీవించటము వ్యర్థము. అందుకే పునీత మత్తయి గారు తన సువిశేషంలో చెప్తూ ఉంటారు, 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చదివినట్లయితే అక్కడ అష్టభాగ్యాలు ఇచ్చున్నారు. అష్టభాగ్యాల్లో 8వ వచనం చదువుదాం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. నీ యొక్క హృదయములో శుద్ధి అనేది జరిగితే, నీ హృదయము గనక పాపం నుండి తొలగించుకుంటే ఖచ్చితంగా నువ్వెవరిని చూస్తావంట? దేవుణ్ణి దర్శించగలం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మోషే ప్రవక్త ఇదిగో మండుచున్న పొదలో దేవుణ్ణి దర్శించాడు. కారణం తనలో పాపాన్ని విడిచిపెట్టాడు కాబట్టి, పాప జీవితాన్ని వదిలిపెట్టాడు కాబట్టి, పాపం అనేది లేకుండా తను 40 రోజుల పాటు తను కూడా ఉపవాసము చేశాడు కాబట్టి దేవుని యొక్క దర్శనాన్ని పొందాడు. మరి మనం కూడా అటువంటి దర్శనం కోసం ఆరాటపడాలి, ప్రయాసపడాలి. ఏ విధంగా అయితే మన జీవితంలో ఎదగాలని కోరుకుంటూ ఉంటామో, ఏ విధంగా అయితే మన జీవితము ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నామో ఆ విధంగా ప్రయాసపడాలి. ప్రాణము తీపి ఎక్కువ. నేను చచ్చిపోతానని ఆలోచించే వాళ్ళకన్నా నేను ఇంకా 10 సంవత్సరాలు బతికితే చాలు అనుకునే వాళ్ళ యొక్క ఆశ ఎక్కువ అంట. కానీ ఈ బ్రతికే ఈ జీవితంలో దేవునికి ఇచ్చే సమయం ఎంత? దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు స్వయాన
ఈ లోకములో ఎంతోమంది మంచివారిని, ప్రవక్తలను, ఎంతోమందిని పంపించిన ఈ ప్రజలు మారట్లేదు, ఈ ప్రజల యొక్క జీవితము దేవునికి దగ్గరగా ఉండట్లేదు అని చివరిగా తన కుమారుణ్ణి పంపిస్తూ ఉన్నాడు. అదే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 15-16 వచనంలో చదువుతూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో, దెర్ ఇస్ ఎ అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుణ్ణి ఆ శిలువపై వేలాడేదాకా ప్రేమించాడు. ఆ శిలువలో తను చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు, అంతవరకు కూడా క్రీస్తు ప్రభు కూడా ప్రేమించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి, ఆ ప్రేమను ఆస్వాదించడానికి మనము ఏ పాటి వారము? మన జీవితాలు, మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రార్థనా శక్తి కలిగిన విశ్వాసముతో జీవించే ఈ జీవితము ఏ పాటిది? దేవుని ప్రేమను అపారంగా పొందిన మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోలేకపోతున్నాం, ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండలేకపోతున్నాం, ఒకరితో ఒకరు కలిసి జీవించలేకపోతున్నాం, ఒకరితో ఒకరు సమాధాన పడలేకపోతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో చదివినట్లయితే, ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని యొక్క బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమా స్వరూపుడు. ఎవరైతే నిజంగా దేవుని తెలుసుకుంటారో, ఎవరైతే నిజంగా దేవుని యొక్క ప్రేమలో ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహాలు కావాలనుకుంటారో, వారు ఇతరులను కూడా ప్రేమించటం మొదలు పెట్టాలి. ఇతరులను ప్రేమించడం తెలుసుకోవాలి. ఇతరుల యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తే స్వయాన ఆయన అంతటా ఆయన మనకు తన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయములో మనము గనక చదివినట్లయితే 15వ వచనం నుంచి చదువుదాం. దివ్యందలి భూవ్యందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమున తన తండ్రి నుండియే పొందుచున్నది. ఇది మొదటి విషయము. ఇదిగో దివిలో దేవుని యొక్క నామాన్ని మనము స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి ఇదిగో మనం ఇక్కడ ఉన్నాము. 16వ వచనంలో చదువుతున్నాం, మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యమును మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుణ్ణి అర్థించాలి. ఇదిగో మన జీవితంలో విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసము లేకుండా మనము చేసేది ఏదైనా సరే వ్యర్థమే. విశ్వాసము లేని జీవితము మన జీవితంలో దేనికి పనికిరాదని మనకు తెలియచేస్తూ ఉన్నది. నీకు ప్రేమ కావాలి అంటే నీలో దేవుని యందు విశ్వాసం ఉన్నదో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం చదువుతున్నాం 17వ వచనంలో, విశ్వాసం వలన క్రీస్తు మీ హృదయములందు నివాసం ఏర్పరచుకొనును గాక అని ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొని పోయి వ్రేళ్ళుకొని దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమైనదో గ్రహింపగల శక్తి గల వారు కావాలని దేవునికి నా విన్నపము. ఇదే దేవుడు ఈరోజు మనకు విన్నవిస్తూ ఉన్నాడు. దేవుని విన్నపము, మనందరి విన్నపం ఏమిటంటే, క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకములో విశాలమైన ప్రేమను ఇచ్చాడు,
తన చివరి రక్తబొట్టును కూడా మన కోసమే కార్చాడు. కొన్నిసార్లు అనుకుంటాం, ఆయన ఎప్పుడో చనిపోతే ఇప్పుడు నా కోసం ఎక్కడ కార్చాడు అని. ప్రియ సహోదరి సోదరులారా, కథోలిక విశ్వాసం అంటే ఇదే. ఏమిటి అనగా, దేవుడు ఈ లోకంలో జన్మించి ప్రతి ఒక్కరి పాపాల కోసం మరణిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని యేసు నామమున నువ్వు గనక పరిశుద్ధపరచబడతావో దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. దానికి నీలో, నీ జీవితంలో విశ్వాసం ఉన్నదా? అందుకే యాకోబు రాసిన లేఖలో మనం చదువుతూ ఉన్నాం. 2వ అధ్యాయము 14వ వచనంలో చదివినట్లయితే, నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసమున్నదని చెప్పుకొనొచ్చో తన చేతులు దాన్ని నిరూపుకున్న ఎడల దాని వలన ప్రయోజనము ఏమి? ఆ విశ్వాసము అతని రక్షింపగలదా? ఆ విశ్వాసము అతని రక్షింపగలదా అని చెబుతూ 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కనుక దాన్ని అనుసరించి పన్ను నర్పబడినచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. మనకు క్రియలు లేకుండా మనము చేసే ప్రతి దానిలో విశ్వాసము గనక లేకపోతే మనము గాల్లో పెట్టిన దీపం వలె దేవుడా అంటే దేవుడు ఏమీ చేయలేడు. నీ వంతుగా నీ విశ్వాసముతో అధికమై ఉన్నప్పుడు, ఆ యొక్క విశ్వాసాన్ని పొందినప్పుడు దేవుని యొక్క కృప మనపై ఎక్కువగా ఉంటుందని ప్రభు పలుకుతున్నాడు. అక్కడ 26వ వచనంలో చదివినట్లయితే, ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసమును నిర్జీవమైనట్లే. ఆత్మ శరీరము రెండు ముఖ్యమే. మన జీవితంలో ఎంతగా శరీరానికి మనము ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో ఒక్కసారి ఆలోచించాలి ప్రియా సహోదరి సహోదరులారా. బాహ్యముగా కనిపించడానికి మనం ఎక్కువగా ఆరాటపడుతూ ఉన్నాం. అందంగా తయారవటానికి, అందంగా చూపించబడటానికి, అందముగా మెచ్చుకోవటానికి సిద్ధపడుతూ ఉంటామేమో. కానీ దేవుడు మన యొక్క అంతరాత్మను చూస్తూ ఉంటాడు. ఈ అంతరాత్మ దేవునికి దగ్గరగా ఉన్నదా, దేవుని యొక్క వరాలు పొందటానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఎప్పుడు కూడా మనము జ్ఞాపం చేసుకోవాలి. ఆయన కృపా వరాలు పొందటానికి మనల్ని ఇక్కడికి పిలిచి ఉన్నాడు. ఈనాటి 2వ పట్టణంలో కూడా ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4-5 వచనాలు చదివినట్లయితే, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. ఆయన ప్రేమ అమితము, మితము కాదు. కొద్దిగా ఇవ్వడు, నువ్వు ఎంతగా అనుకుంటావో అంతకన్నా అధికముగా దీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ అపారమైనది. అంతేకాక కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మిక నిర్జీవనమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునరుజ్జీవులను చేసెను. దేవుని దయ వలనే మీరు మనందరము కూడా రక్షింపబడ్డాము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ప్రేమను పొందటానికి నువ్వు నేను అర్హులమా? ఈ ప్రేమను పొందటానికి నిజంగా నీకు అర్హత ఉన్నదా? ఆయన గనక మన జీవితాన్ని గనక ఎప్పుడు కూడా పరిశీలించినట్లయితే, ఎప్పుడు కూడా మనం పరీక్షించినట్లయితే మనము ఏ పాటి వారము? ఎందుకంటే మన జీవితంలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, మనము పాపము ఎక్కడ చేస్తాము? పాపము ఎక్కువగా ఎక్కడ చేస్తాము?
ఎక్కడ చేస్తాము అమ్మా? ఎక్కడ చేస్తాము? మనస్సులో చేస్తామా, బాహ్యంగా ఎక్కువ చేస్తామా పాపం? మన తలంపులలోనూ మనస్సులలోనూ పాపము ఎక్కువగా కట్టుకుంటామంట. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 18 నుంచి మనము వాక్యాన్ని చదివినట్లయితే 19 వరకు, నోటి నుండి వెలువడినది హృదయం నుండి వచ్చును, అది మనుష్యుని మలినపరచును. ఒక్క నిమిషం అమ్మా. ఏమిటంట? నోటి నుండి ఏదైతే వస్తుందో, మనం మాట్లాడే మాట, మనం పలికే పలుకు ఎక్కువగా ఎలా ఉంటుందంట? ఇదిగో ఈ కుటుంబం దీవించబడాలి, ఇదిగో ఈ వ్యక్తిని ఆశీర్వదించబడాలి, ఈ బిడ్డలు బాగా ఉండాలని కోరుకుంటున్నామా? వాళ్ళు బాగున్నారు, వాళ్ళే బాగుంటారు, వాళ్ళకి అన్నీ వస్తూ ఉంటాయి, దేవుడు మాకేమి ఇవ్వట్లేదు, మమ్మల్ని అసలు ప్రేమించట్లేదు, అసలు మేము దేవుళ్ళో గుర్తున్నామా అని మన నోటి నుండి అశుద్ధ వాక్యములు పలుకుతూ ఉంటాము. పుట్టిన బిడ్డలు కానీ, లేకపోతే సంసార జీవితంలో కావచ్చు, లేకపోతే పెద్దల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మనము మన యొక్క మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంట? హృదయం నుంచి మాత్రమే వస్తాయి. సరదాగా అన్నాను, తెలియక అన్నాను, ఏదో తెలిసి తెలియక అన్నాను అన్నది ఏదీ లేదంట. మనము అనే ప్రతి మాట కూడా ఇక్కడి నుంచి మాత్రమే వస్తుందంట అంటూ 19వ వచనంలో, ఏలైనా హృదయం నుండి ఇదిగో దురాలోచనలన్నీ కూడా ఇక్కడి నుంచే పుడతాయి. ఏంటంట? ఈ వీని మూలమున, దేని మూలమున అంటే హృదయంలో పుట్టిన దురాలోచన మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణలు కలుగుచున్నవి. మనుషుని మాలిన్యపరిచినవి ఇవియే కానీ చేతులు కడుక్కొనకుండా భుజించున్నది కాదు. మరి ఇదే విధంగా ఉంటే ఆ దేవుని ప్రేమను పొందలేకపోతున్నాం. మన హృదయము శుద్ధించలేదు, మన హృదయము పవిత్రపరచట్లేదు. మన హృదయము కన్నా బాహ్యంగా అందరి ముందు చక్కగా వస్తున్నాం, చక్కగా ప్రార్థిస్తున్నాం, కానీ అంతరంగిక శుద్ధి చాలా ముఖ్యం. అంతరంగిక శుద్ధి కోసమే ఈ అనుగ్రహ కాలములో పాప సంగీతం చేయమని గురువులు అందరూ చెబుతూ ఉంటారు. ఉపయోగించుకోండి. గురువులు ఎప్పుడు కూడా మీ ఆధీనంలో ఉన్నారు. వారు ఎప్పుడు కూడా మీ పాపాలు మన్నించటానికి తోడుగా ఉంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎందుకు చెప్తున్నానంటే, పాప సంగీతం వల్ల ఎంతోమంది బిడ్డలు ఆశీర్వాదాలు ఎన్నో విధాలుగా పొంది ఉన్నారు. ఒకరోజు నేను 6:30 పూజ చేయటానికి గుడికి వచ్చాను. పూజలో నేను పూజను అర్పిస్తూ ఉండగా ప్రసంగం చెప్పే సమయంలో చెబుతూ ఉన్నాను, నీ హృదయము కలవరినప్పుడు నీ హృదయంలో వచ్చే ఆలోచనలను బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ కలవరపాటు వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తెలుసో తెలియక మనము చేసే ఆలోచనలు మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది అని ప్రసంగం చెప్పిన తర్వాత నేను దివ్యబలి పూజలో ఒక యవనస్తురాలను చూచాను, ఒక అమ్మాయిని చూచాను. ఏదో ఆలోచనతో ఉంది. పూజ అయిన తర్వాత ఆ వ్యక్తిని పిలిచి, అమ్మా నువ్వు ఏదో శోధనలో ఉన్నావు, దేవుని ముందున్నావు, దేవుడు ఆలకిస్తున్నాడు నీ ప్రార్థన, నీ సమస్య ఏంటో దేవునికి చెప్పు అని అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇలా చెప్పింది నాతో, ఫాదర్ పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలే మేము కలిసి ఉన్నాం, తర్వాత నేను భర్తను విడిచిపెట్టాను, నా యొక్క జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, ఎందుకు జీవిస్తున్నానో కూడా తెలియట్లేదు,
అందరూ అవహేళన చేస్తున్నారు, అందరూ ఏదో విధంగా నన్ను దూషిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ జీవితం నాకు అనుకొని నిద్రలో కలవరపడ్డాను. చనిపోవాలని, ఉరి వేసుకోవాలని కలవరపడ్డాను. అన్నీ సిద్ధం చేసుకున్నాను. 5:06 గంటలకు నా మనసులో ఒక్క మాట ఇలా అనుకున్నాను, చనిపోయే ముందు వెళ్ళి గుడిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను, దేవుని క్షమించమని అడిగి మరలా వచ్చి ఉరేసుకుంటాను అనుకున్నాను. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత, ఈ పూజలో పాల్గొన్న తర్వాత, దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత నా మనస్సు కుదుట పడింది. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయనే స్వయాన తన కుమారుని ప్రసాదిస్తే, ఆయన మనందరి కోసము మరణిస్తే, ఆ రక్తాన్ని చిందిస్తే దాన్ని గుర్తించలేకపోతున్నాం. అందుకే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఇక మానవ జాతిని సృష్టించాలి అనుకున్నాడు. ఆయన తన పోలికలో తన యొక్క రూపంలో సృష్టిస్తే బాగుంటుందని మనిషిని తయారు చేసి ముక్కు రంధ్రములో ప్రాణవాయువు ఊదెను. ఈ ప్రాణము దేవుడిచ్చిన ప్రాణము. ఈ ప్రాణము దేవునికి సమర్పించాలి, కానీ నా అంతటా నేను నా జీవితాన్ని ముగించుకోకూడదు అని నన్ను దేవుడు ఈరోజు రక్షించాడు, దేవుడు ఈరోజు నన్ను కాపాడాడు అని ఆ బిడ్డ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది ఇంటికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు ఈరోజు సువిశేష పట్టణం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్తలో మనం వింటూ ఉన్నాము. 3వ అధ్యాయము 18వ వచనం నుంచి చదివినట్లయితే, ఆయనను విశ్వసించువాడు ఖండింపబడు. ఆ బిడ్డ ఆ క్షణములో యేసు ప్రభు మీద నమ్మకముతో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించి ఒక మంచి మార్గం ఇస్తాడని ఆ యొక్క ప్రేరేపణ కలిగిందేమో. అందుకే ఆ బిడ్డ తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు. కానీ ఎవరైతే విశ్వసింపరో వారిని దేవుడు ఖండిస్తూ ఉంటాడు. అంతేకాక ఏలైనా దేవుని ఏకైక కుమారి నామమున ఆయన విశ్వాసం ఉంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమునకు వెలుగును అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించరి. నువ్వు నేను పాపము చెయ్యాలంటే ఎక్కడ చేస్తామంట? చీకటిని ఎంచుకుంటాం, చీకటిని ప్రేమిస్తూ ఉంటాం, చీకటిని ఆస్వాదిస్తూ ఉంటాం. ఏ తప్పు కార్యము, ఏ పాప కార్యము చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్తామంటే చీకటినే పట్టుకుంటూ ఉంటాం. వెలుగున్న చోట చీకటి ఉండదు, రక్షణ ఉన్న చోట పాపం ఉండదు, దేవుడున్న చోట సైతాను ఉండదు. అది మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. అలా వెళితే మనము ఆ యొక్క దేవుని ప్రేమను వెలుగుగా పొందుతూ ఉంటాం. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయలుపడకుండానట్లు వెలుగును సమీపింపడు. ఇన్ని లైట్లున్నా సరే, ఎంత వెలుగున్నా సరే, మన హృదయం కనుక చీకటిలో ఉంటే, ఇంకా చీకటిమయమై ఉందంటే కారణము పాపములో ఉన్నామని. ఇంకా దేవుని యొక్క అనుగ్రహాలు సరిగా మనము పొందలేదు అంటే మనము మన హృదయంలో ఇంకా ఆ చీకటిని అంటిపెట్టుకున్నామేమో. అలా అంటిపెట్టుకుంటే దేవుడు ఉదార స్వభావముగా మనకిస్తున్నాడు, తన ప్రేమను కృపా వరాలను ఇస్తూ ఉన్నాడు. అలా ఎవరైతే ఆ కృపా వరాలు పొందుతూ ఉంటారో, ఎవరైతే దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం జీవిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, దేవుడు శక్తిని మనకు ప్రసాదిస్తూ ఉంటాడు.
మనకిచ్చే ఎన్నో శోధనలో అతి ముఖ్యమైన శోధన ఆకలిని చంపుకోవడం కష్టం. కొద్దిసేపు ఉపవాసం ఉంటే కష్టం. ఎందుకంటే మనను క్షీణింపచేసేది ఆకలి. కోటి విద్యలు కూటి కోసమే. ఎంత కష్టపడ్డా ఈ కడుపు నిండకపోతే తృప్తి చెందాం. ఎంత తిన్నా కడుపు పరగడిపే అంటూ ఉంటాం. కారణము మనము శారీరక ఆహారం వల్లే ఎక్కువగా ఆశపడుతూ ఉంటాం. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చదివినట్లయితే మానవుడు కేవలము రొట్టె వల్లనే జీవింపడు, కానీ దేవుని నుండి వెలువడు ప్రతి వాక్కు వలన ఆయన జీవించునంట. దేవుని నుండి వెలువడే ఈ వాక్యము ప్రకారము నువ్వు జీవిస్తున్నావా లేదా? ఈ వాక్యము ఎంతో శక్తివంతమైనది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో చదివినట్లయితే దేవుని వాక్యము సజీవమైనది, చైతన్యవంతమైనది అంట. అంతేకాక అది 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది. మీ చేతికి ఒక చాకు ఇస్తే ఏం చేస్తారమ్మా? మీ ఇంట్లో వంటగదిలో చాకు ఉంటుంది. దాన్ని ఎన్ని విధాలుగా వాడచ్చు? వస్తువులను కట్ చేస్తారా? కూరగాయలు కట్ చేస్తారా? కూరగాయలు కట్ చేస్తాము, పాల ప్యాకెట్లు కట్ చేస్తాము, మనకు కావాల్సిన ఏదైనా కట్ చేస్తూ ఉంటాం. కోపం వస్తే అదే మనం కట్ చేసుకుంటాం, లేకపోతే ఇతరులను కూడా కట్ చేస్తూ ఉంటాం. మరి ఒక చాకు ఒకవైపే పదునుంటే దేవుని వాక్కు అంట 2 వైపులా పదునుంటే మనల్ని ఏం చేయాలది? మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి, మనలో ఉన్న శోధనల్ని విడిచిపెట్టడానికి అది ధైర్యాన్ని ఇస్తుందంట. అందుకే 2 అంచుల ఖడ్గమ కంటే పదునైనది జీవాత్మల సంయోగ స్థానము, కీళ్ళు మధ్య కలయి వరకును అది ఛేదించుకోపోగలదు. అంతేకాక మానవుని అందలి కోరికలను, ఆలోచనలను అది వీక్షింపగలదు, అది గుర్తించగలదు. నీ ఇప్పుడు ఏమనుకుంటున్నావో, నీ హృదయంలో దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అది దేవుని వాక్కు గ్రహించగలదు. ఆ వాక్కు సజీవమైనది కాబట్టి, ఆ వాక్కు చైతన్యవంతమైనది కాబట్టి అది నిన్ను నన్ను బలపరుస్తుంది. అది నిన్ను నన్ను దేవుని దగ్గరకు తీసుకెళ్తుంది. అది నిన్ను నన్ను రక్షించే వరాన్నిస్తూ ఉంటుంది. ఆ వరం కోసమే ఇక్కడ చేరి ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఆ వరం ప్రకారమే మనము జీవించాలి. ఆ వరాన్ని పొందటానికి ఈరోజు మనంతా ఇక్కడ చేరి ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల వలె పాపాన్ని అంటిపెట్టుకోకుండా, వారి వలె దేవుని ధిక్కరించకుండా, దేవుని ఆజ్ఞలను మర్చిపోకుండా, మరి ముఖ్యముగా ఆదివారము అప్పు పండుగలో శరీరమైన కష్టమైన పని చేయక నిండు పూజలో పాల్గొనడానికి వచ్చిన వారముగా ఉన్నామా? లేకపోతే మన ఇష్టానుసారము జీవిస్తున్నామా? అలా జీవించకుండా 2వ పట్టణం ద్వారా దేవుని కృపావరాలు, కనికరమును, ప్రేమను పొందిన క్రీస్తు ద్వారా పునరుజ్జీవులమైన మనలను దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడో మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ గొప్పది. ఎవరైతే ఆ క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తూ ఉంటారో, ఆ రక్షకుడిని తెలుసుకుంటారో, ఆ రక్షకుని యొక్క కృపాకాలంలో ఉన్న మనము ఆయనను పొందుతూ ఉంటామో ఆ అనుగ్రహాలు పొందుతాము. అదే ఈరోజు ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఆ వరాల పొంది ఇక రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువగా ప్రార్థనలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చివరిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే 21-22 మీకు విశ్వాసం ఉన్నడలా మీరు ప్రార్థనలో ఏది అడిగినను దానిని పొందుదురు, దేవుడు మీకు ప్రసాదిస్తూ ఉంటాడు. మీకు విశ్వాసం ఉన్నడలా ప్రార్థనలో ఏది అడిగినా
అది ఆధ్యాత్మిక వరాల కోసమైతే, నీ రక్షణ వరము కోసమైతే, నీవు దేవుడి బిడ్డగా జీవించాలనుకుంటే వీటి కోసమై మనం ప్రార్థించాలంట. మరి ముఖ్యంగా మన ఆత్మశక్తి కోసం ప్రార్థించాలంట. అలా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. మరి ఈరోజు ఆ వరం మనకి ఈ పవిత్ర దీపావళి పూజ ద్వారా దయచేయాలని, ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.